హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి ఒక ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో 4th ప్రాబ్లం చూద్దాం. ఈ 4th ప్రాబ్లం కనుక నేర్చుకుంటే 5th ప్రాబ్లం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చాడు. 2 నంబర్స్ కూడా కాంపోజిట్ నంబర్సా కాదా చెక్ చేయమన్నాడు. అసలు కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంది? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. మనకి ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చాడు కదా, ఈ 2 నంబర్స్ కూడా కాంపోజిట్ నంబర్సా కాదా చెక్ చేద్దాం. ఇక్కడ నాకు ఇచ్చిన ఫస్ట్ నంబరు నేను రాస్తున్నాను. కాంపోజిట్ నంబరా కాదా చెక్ చేద్దాం. 7 × 11 × 13 + 13. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక టర్మ్ ప్లస్ ఇదొక టర్మ్, అంటే ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో మనకి కామన్గా ఉన్నది ఏంటి? 13 అనేది కామన్గా ఉంది కదా. నేను 13 అనేది బయటికి తీస్తున్నాను. కామన్గా బయటికి తీసుకొస్తే మనకి ఇక మిగిలినవి ఏంటివో ఇక్కడ రాసుకోవాలి. 7 × 11 ప్లస్ ఇక్కడ 13 కామన్ తీస్తే 1 ఉంటుంది కదా, మనకి ఇక్కడ 1 రాసుకుంటాం అనమాట. 13 × 7 × 11 మల్టిప్లై చేస్తే 77 + 1 అంటే 13 × 78 వస్తుంది. 13 ప్రైమ్ ఫ్యాక్టర్, 78 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు కదా, మనము ఫ్యాక్టర్స్ రాయాలి. 2 × 3 = 6, అంటే 1 బ్యాలెన్స్ ఉంటుంది. 1 8 18 కాబట్టి 2 9 = 18. మళ్ళీ 3 టేబుల్ చూస్తాం. 3 1 = 3, 3 3 = 9, 13 1 = 13. అంటే మనకి ఇక్కడ 2 × 3 × 13 అనేటివి వచ్చాయి. అంటే ఇక్కడ 13 × 78 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న నంబర్స్ ఇక్కడ రాసుకుంటాం. మనకి ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయన్నమాట. అంటే మనం ఒక నంబర్ ఇచ్చినప్పుడు దాని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయగలిగాం కదా. అంటే బై యూజింగ్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంది? ఒక నంబర్ ఇచ్చినప్పుడు దానికి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయగలిగితే అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. మనం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన నంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాయగలిగాం కదా. సో బై the fundamental theorem of arithmetic given number is composite. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. మనకు సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో కూడా నాకు 5 అనేది కామన్గా ఉంది. సో నేను 5 అనేది కామన్గా బయటికి తీస్తున్నాను. 5 కామన్ బయటికి తీస్తే మిగిలిన నెంబర్ అంతా ఇక్కడ రాసేసుకుంటాం. 2 × 1 ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 5 కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 ఇక్కడ రాసుకుంటున్నాం. 5 × ఈ మొత్తాన్ని కూడా ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 1008 వస్తుంది, ప్లస్ 1. 5 × 1009, 5 1009 ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే కదా. బై ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్. మనకి ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్సే వచ్చాయి. సో బై ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ గివెన్ నంబర్ ఈస్ కాంపోజిట్. మనం ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. సేమ్ ఇదే విధంగా 5th ప్రాబ్లం కూడా ఉంటుంది. మనకు ఇచ్చిన నంబర్ని మన ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్గా, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగితే అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ప్రాబ్లం 5th ప్రాబ్లం కూడా చేయండి. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం కనుక అర్థమైతే 5th ప్రాబ్లం ఈజీగా చేయగలరు. మీకు అది రాకపోతే నాకు కామెంట్ చేయండి, దాని ఆన్సర్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.